ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే పని పూర్తయింది. భూమి మీద పని పూర్తయింది. అక్కడ పరలోకంలో కూడా పని పూర్తయింది. భూమి మీద పని ఎలా పూర్తయింది? రాజ్యము, శక్తియు, బలము, రక్షణ ఇప్పుడు క్రీస్తువాయెను. క్రీస్తుకి రాజ్యము వచ్చింది. క్రీస్తు రాజ్యము చేపట్టాడు. క్రీస్తు రాజ్యములో మనం ఉన్నాం. పైనుంచి ఎప్పుడైతే మిఖాయేలు సైన్యము పడదోయబడ్డాడో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఒకసారి చదువుదాం చూడండి. 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే గొప్ప గానాలతో అక్కడ స్వరం వినబడుతుంది మనకి. ఇక్కడ 10లో చూస్తే మరియు గొప్ప స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పుట వింటుంది, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట సోదరులతో నేరమోపు అపవాది పడదోయబడిను. ఇప్పుడు రక్షణ, శక్తియు, రాజ్యము మన దేవుని వాయను. 7వ వచనంలో చూస్తే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అతని దూతలు ఘటసర్పము యుద్ధము చేయవలసిండగా ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. పరలోకముందు వారికి స్థలము లేకపోయెను. పరలోకంలో స్థలము లేకపోయాను. భూమి మీద వచ్చి పడ్డారు. భూమి మీద అంతా కూడా పిశాచులుగా చేసేసారు. ప్రతి దుర్నీతిని కార్యాలు చేస్తున్నారు. అతని యొక్క స్వరూపము, సొగసు అంతా పోయి, క్రీస్తు సిలువలో ఎలాగ రక్తం కార్చాడో మళ్ళీ సొగసు ఇవ్వాలని, పడిపోయిన దావీదు గుడారం కట్టాలని, ప్రతి మనిషిని బాగు చేయాలని, శుద్ధీకరించాలని ఆయన మరలా మనుషుల జీవితాలు కట్టడానికి భూమి మీదకి వచ్చాడు. రాజ్యము, శక్తియు, బలము, రక్షణ అప్పుడు క్రీస్తు ఆయన. రాజ్యము క్రీస్తుదైంది. పరలోకంలో సంతోష గానాలు జరుగుతున్నాయి. 24 పెద్దలు కిరీటాలు పాడేసి దేవుని స్తుతిస్తున్నారు. మహిమ, ఘనత, ప్రభావములు యేసు క్రీస్తుకే చెల్లునుగా. కానీ ఇది షార్ట్. మనకి ఇక్కడ జరిగేది ఏమిటంటే, జయించాలంటే క్రీస్తు స్వరూపంలోకి రావాలి. క్రీస్తు స్వరూపంలోకి రావాలని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. నా విందుకు రండి, నా విందు భోంచెయ్యండి, నా రక్తము త్రాగండి, నా శరీరము తినండి, నన్ను పోల్చుకుని జీవించండి, నాకులాగా ఊపిరి కలిగి జీవించండి. మీ నోటి మాటకు ఆశీర్వాదం ఉంది, మీ కళ్ళుకి ఆశీర్వాదం ఉంది, మీ కళ్ళకి శక్తి ఉంది, మీ నోటికి శక్తి ఉంది. మీరు మనుషులు అనేక మందిని దేవుని దగ్గరికి చేరుస్తారు. దేవుని ప్రభావం కళ్ళలో ఉంటుంది, ఈ నోట్లో ఉంటుంది. దేవుని ప్రభావం అలాగా ప్రకాశిస్తుంది. అలా మార్పడతారు ప్రజలు అలా మార్పడి రక్షణ పొందుకుంటారు, దేవుని స్వరూపంలోకి వస్తారు. మనము నీతికి దాసులుగా ఉండడానికి ప్రయత్నించాలి. నీతికి దాసులుగా ఉండాలి. నీతికి దాసులుగా ఉన్నప్పుడే మీరు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, దేవుని ప్రేమను చూస్తారు, దేవుని కృపను చూస్తారు. దేవుడే మీలో నివసిస్తాడు. మీకు ఎంత జాయిగా ఉంటుందంటే, మీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత సంతోషంగా ఉంటుందంటే, ఎందుకంటే ఆయనే మీలో నివసించినప్పుడు ఎంత ప్రేమ, దయ, కనికరాలు మనలో ఉక్కి 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 జీవ జలనదులుగా బయటకు వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడారు నాయన. రాజ్యము, శక్తియు, బలం ఇప్పుడు క్రీస్తు ఆయనను. భూమిని సృష్టించావు తండ్రి, ఆకాశాన్ని సృష్టించావు తండ్రి. అయా జలముల మీద నీ ఆత్మ అల్లాడుచున్నది ప్రభా. అయా అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము తండ్రి. యేసు నామానికి శక్తి ఉందయ్యా. యేసు నామానికి కృప ఉంది.